ఏపీ తెలంగాణ మధ్య మరో సరికొత్త వివాదం రాజుకుంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై రెండు రాష్ట్రాల మధ్య గొడవ మొదలైంది. ఈ సంస్థకు రెండు ప్రభుత్వాలు చెరొక అధికారిని నియమించాయి. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఈ కొత్తగా రాజుకున్న ఈ గొడవపై వివరాలేంటి? ఎన్సీఆర్హెచ్ఆర్డీకి సంబంధించి కొత్తగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇన్ఛార్జ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖేష్ కుమార్ మీనాను అపాయింట్ చేయడం కూడా అటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాంటెడ్ గా అపాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జీఏడీ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనాను దీనికి ఐఏఎస్ ఆఫీసర్ దీనికి కూడా నియమించడం పట్ల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే స్పష్టంగా చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉన్న నేపథ్యంలో ఎన్సీహెచ్ఆర్డీలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా స్పష్టంగా అక్కడ కూడా ఉంటాయి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంటేటివ్ ని ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ముఖేష్ కుమార్ మీనాను కూడా మేము అపాయింట్ చేశామని చెప్పి కూడా ఆ ప్రభుత్వ వర్గాలు చెప్పడం జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి గొడవ ప్రారంభమైన నేపథ్యంలో దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ రావాలని కోరుకుంటుంది. ఇప్పటికే సెక్షన్ 8 అమలు చేయాలని చెప్పి కోరుతున్నటువంటి ప్రభుత్వము అందులో భాగంగానే ఈ అంశం కూడా తేలుతుందని అందుకనే వాంటెడ్ గా మేము కూడా అక్కడ అపాయింట్ చేయడం జరుగుతుందని కూడా మనకి ప్రభుత్వ వర్గాలు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు ఉన్నారో మరి కాసేపట్లో ఎన్సీహెచ్ఆర్డీకి వెళ్తారు. అక్కడ జరుగుతున్నటువంటి దీనికి సంబంధించిన వివరాన్ని కూడా గవర్నర్ చెప్పే ఆలోచనలో కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో ఏవైతే ఉందో దానికి సంబంధించి కూడా అధికారులను అపాయింట్ చేయాలనే నిర్ణయం గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న మాట వాస్తవమే. దాన్ని ఈ రోజు ఆచరణలో పెట్టిందని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, థ్యాంక్ యూ దినకర్.